ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమో నమ క్లీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఆపదారభహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయ భూయ నమాన్యం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ జయ గురు దత్తాత్రేయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ గాయత్రీ పరాంబికాయ నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జయ గురు దత్తాత్రేయ నమ. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద మాస ఫలితాలలాగా ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. జీవన విధానానికి ఆధారంగా నవగ్రహాలు ఆధారంగా ఉంటాయి కావున నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా మన జీవన విధానం ఉంటుంది. ప్రధానంగా నవగ్రహాలంతా కూడా ఈ యొక్క గోచారరీత్యా ప్రభావం అంతా కూడా ఏ రకంగా చూపిస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అంతా కూడా శనీశ్వరుడి యొక్క విశేషాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. శనీశ్వరుడి యొక్క వక్రగతి, ఈ యొక్క శనీశ్వరుడి యొక్క వక్రగతి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా గోచార ఫలితం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఛాయా మార్తాండ సంభూతుడు అని చెప్పడం జరుగుతుంది. సూర్యనారాయణ స్వామి యొక్క ప్రియపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది. మందగమనుడు ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి శనిశ్చరాయ నమో నమః. ఏంటి శనిశ్చరాయ నమః. ప్రధానంగా చూసుకుంటే మెల్లిగా నిదానంగా నడిచేవాడు అని చెప్పడం జరుగుతుంది. ప్రశాంతమైన జీవన విధానం ఇచ్చేవాడు, కర్మ ఫలితానికి అంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. కర్మశేషాన్నంతా కూడా అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే కనుక పుణ్యకర్మలు చేసిన వారికి అత్యంత పుణ్యకర్మ ఇచ్చే విధంగా, పాపకర్మలు దుష్కర్మలు చేసే వాళ్ళకి దుష్కర్మలు ఇచ్చే విధంగా, అంటే పాప ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే విధంగా, కర్మ ఫలితాన్ని అంతా కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఒక న్యాయ నిర్ణేతలాగా, ప్రధానంగా ఒక జడ్జిలాగా కానీ, ఒక న్యాయ నిర్ణేతలాగా కానీ, ప్రధానంగా ధర్మాచారణని అంతా కూడా ఆచరించే విధంగా మానవాళికి అంతా కూడా జీవన విధాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది. శనీశ్వరుడు అంటే ప్రధానంగా కర్మ ఫలదాత. ఎటువంటి కర్మలకి ఎటువంటి శిక్ష అనేది చేయడం జరుగుతుంది. పరీక్షలు ఇస్తూ ఉంటాడు. ప్రధానంగా ఈ యొక్క జీవితంలో అంతా కూడా పరమార్థం ఏంటి, జీవితం విధానం అంతా కూడా ఇలా జీవిస్తే కనుక అత్యంత శుభప్రదంగా ఉంటుంది. జీవితంలో కష్టాలనేదే కాకుండా సుఖాలు కూడా రావడానికి, జీవితంలో ఉన్నత స్థితి కలగడానికి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా అత్యంత యోగకరమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. రాజయోగాన్ని ఇచ్చే గ్రహంలో అంతా కూడా ప్రధానంగా శనీశ్వరుడు ఇచ్చిన రాజయోగం అంతా కూడా ఏ గ్రహం కూడా ఇయ్యలేదని చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే అత్యంత శుభగ్రహంగా, అంటే ఎవరికైతే కనుక మంచి కర్మలు చేసేవాళ్ళు, శుభప్రదమైన కర్మలు చేసే వాళ్ళకంతా కూడా శుభగ్రహంగా, ఈ యొక్క దుష్కర్మలు ఆచరించే వాళ్ళకంతా కూడా, పాపకర్మలు ఆచరించే వాళ్ళకంతా కూడా కొంచెం బాధికుడుగా చేసడం వల్ల అందరూ భయపడుతూ ఉంటారు. అందరూ కూడా ప్రధానంగా దేవతలు, వీళ్ళంతా కూడా నవగ్రహాలని దేవతలు అందరూ కూడా భయపడకుండా మనం ఏం చేయాలంటే దేవత ఆరాధన చేయడం వల్ల ప్రీతి పొంది దేవత అనుగ్రహం అంతా కూడా పొందడం జరుగుతుంది. తైలాభిషేకం చేయించుకోవడం, నల్లనవ్వులు అనేది ప్రధానంగా శనివారం రోజున శనిహోరలో అంతా కూడా ఈ యొక్క నల్లనవ్వులు దానం ఇచ్చుకోవడం, ప్రధానంగా గోమాతకంతా కూడా గోసేవను ఆచరించుకోవడం, తోటకూర కానీ గోంగూర కానీ ప్రతినిత్యం కూడా గోమాతకి సమర్పిస్తూ ఉండడం వల్ల మానవాళికి ఉండే శనీశ్వర గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన దోషాలంతా కూడా చూసుకుంటే గోచారీత్యా కొన్ని గ్రహాల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు, కొన్ని గ్రహాల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఎవరికైతే కనుక గ్రహం ప్రభావం వల్ల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు వల్ల ప్రధానంగా చూసుకుంటే ఏలినాడి శని ప్రభావం అనేది ఉంటుంది. మళ్ళా అర్ధాష్టమ శని ప్రభావం మరియు అష్టమ శని దోషం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం అంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. స్వరాశి అయిన కుంభరాశి, మకర రాశి వాళ్ళకి ఎక్కువ ప్రభావం చూపకుండా ఉంటాడు. ప్రధానంగా కొన్ని మిత్రగ్రహాల యొక్క కలియిక వాళ్ళ వీక్షణ అంతా కూడా ఉంటే కనుక స్వల్పమైన దోషానికి పరిహారం చేసుకోవడం వల్ల, శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల పరిష్కారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి అనేది కొన్ని రాశుల మీద పడడం వల్ల అత్యంత పీడికుడుగా, అంటే ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతక ప్రభావాన్ని బట్టి శనీశ్వర ప్రభావం అనేది ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ప్రభావం అంతా కూడా ఈ యొక్క కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు కావున దాన్ని బాధకుడుగా అనేది వర్తించడం జరుగుతుంది. కానీ ఏంటంటే వాళ్ళ కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు. ఇక్కడంతా కూడా కర్మ ఫలదాత. ఎప్పుడైనా కానీ కర్మాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. అత్యంత శుభగ్రహంగా, అంటే ఎవరికైతే కనుక ఇక్కడ కర్మశేషం అయిపోతుందంటే పుణ్యకర్మ స్టార్ట్ అవుతుంటుంది. తద్వారా అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు.
తద్వారా శనీశ్వరుడు అంతా కూడా ప్రశాంతమైన జీవనాన్ని ప్రసాదించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శాంత గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మనసులో అంతా కూడా చెడు ప్రభావం లేకుండా, చెడు ఆలోచన లేకుండా పుణ్యకర్మలు ఆచరించుకుంటూ భగవత్ నామస్మరణ చేసుకుంటూ పుణ్యకర్మలు ఆచరించుకోవడం వల్ల శనీశ్వర గ్రహదోష నివారణ సులభంగా తీర్చుకోవచ్చు తప్పకుండా. ఎందుకంటే ఎవరైతే గనక శనీశ్వర గ్రహదోషాన్ని నుంచి బయటపడగలి అనుకుంటే గనక ఈ యొక్క నెల మాస ఫలితాల నుంచి అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారుతున్నాడు. వక్రగతిలో సంచారం చేయడం వల్ల కొన్ని రోజుల వారికి శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి అని చెప్పేసి అంటే అత్యంత బలంగా ఉంటాడనమాట. ప్రధానంగా పూర్వభద్ర, ఈ యొక్క ఉత్తరభద్ర, రేవతి నక్షత్రంలో అంతా కూడా సంచారం చేయడం, మీనరాశిలో సంచారం చేయడం, వక్రగతిలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా సప్తమ దృష్టితో కన్యరాశిని చూస్తున్నారు, తర్వాత త్రిపాద దృష్టితోటి వృషభ రాశిని చూస్తున్నాడు, ఇక్కడ దశమ దృష్టితోటి ధనుసు రాశిని చూస్తున్నారు. కొన్ని రాశుల వాళ్ళకి కొంచెం బాధికుడుగా ఉన్నప్పటికీ కూడా అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా, శ్రమతో కూడిన సంపాదన ఇచ్చే విధంగా, అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఏ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాన్ని ఇచ్చే విధంగా ఈ రకంగా శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల, జపాన్ని ఆచరించుకోవడం వల్ల, భగవంతుడు నామస్మరణ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో తెలుసుకోవడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వల్ల ప్రతినిత్యం కూడా ఈ యొక్క శనివారం శనిహోరలో అంతా కూడా తైలాభిషేకం చేయించుకోవడం, తిలదానం చేసుకోవడం, గోమాత సేవ చేయడం, ప్రధానంగా గోమాత సేవ చేసిన తర్వాత గోమాతకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క జన్మజాతకంలో ఉండే శనిగ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడు అంతా కూడా మీకు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మారడం జరుగుతుంది, అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారడం జరుగుతుంది. ప్రధానంగా బీదవాళ్ళకి అన్నదానం చేసిన, పశుపక్షాదులకి ఆహారం పెట్టిన, శునకాలకి ప్రధానంగా ఏదైనా పెడుతూ ఉన్నా కానీ శునకాలకంతా కూడా గారెల మాల కానీ వేస్తూ ఉంటారు. ప్రధానంగా కాలభైరవ స్వరూపంగా నల్లటి కుక్క దొరికితే గనక గారెల మాల వేస్తూ ఉంటారు, కాలభైరవ స్వరూపంగా పూజ చేస్తూ ఉంటారు. అష్టమి తిథి, నవమి తిథుల్లో అంతా కూడా శనివారం కలిసి వచ్చిన రోజులో ప్రధానంగా ఎవరైతే గనక ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించి కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం కానీ, కాలభైరవి యొక్క అభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల మీకు ఉండే శనిగ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి, ఆకస్మిక ధనలాభం, ధనయోగం ఇచ్చే గ్రహంగా మారడం జరుగుతుంది. అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చేసుకోవడం, అత్యంత మంచి ఫలితాలు ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క దృష్టి కేంద్రం అంతా కూడా చెప్తూ ఉంటారు. శనీశ్వరుడు ఒక వీక్షణ అనేది ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఎవరి మీద అయితే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అనేది ఉంటుందో వాళ్ళకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది, అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు. కష్టం వచ్చినా కానీ వాళ్ళకంతా కూడా దృఢంగా ఉండి మానసిక ధైర్యాన్ని అంతా కూడా ప్రసాదించే గ్రహంగా మారుతూ ఉంటాడు. ప్రధానంగా మీ కష్టాల నుంచి బయటపడే మార్గం కూడా ఈ యొక్క గ్రహమే మీకు అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. మానసికమైన ప్రశాంతత, మానసికమైన ఆందోళన నుంచి బయటపడడానికి ఈ యొక్క శనీశ్వర గ్రహదోష నివారణ అంతా కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మారడం జరుగుతుంది. వక్రగతి త్యాగం ఎప్పుడైతే జరుగుతుందో మంచి ఫలితాలుగా మారుతూ ఉంటారు. ప్రధానంగా ఈ యొక్క మీనరాశి సంచారం అంతా కూడా ఈ యొక్క 2.5 సంవత్సరాల కాలం వరకు మారుతూ ఉంటారు. కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఉగాది నుంచి మార్పు జరిగింది. ఈ యొక్క 2.5 సంవత్సరాల వరకు మీనరాశి సంచారం జరుగుతూ ఉంటుంది. తద్వారా కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని దుష్ప్రభావాలు కానీ ఒక బాధికుడుగా ఉన్నప్పటికీ కూడా అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా, శ్రమతో కూడిన సంపాదన ఇచ్చే విధంగా, వ్యవసాయదారులకు కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా, వ్యాపారస్తులకు కూడా యోగకరమైన జాతకాన్ని ఇచ్చే విధంగా, ప్రధానంగా ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చే విధంగా, అష్టైశ్వర్య యోగం ఇచ్చే విధంగా మారబోతున్నాడు. ఎటువంటి ఫలితాలు ఈ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం. మీనరాశి జాతకులకి గోచారీత్యా సెప్టెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా వక్రగతిలో సంచారం మేరకు ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తున్నారో తెలుసుకుందాం. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా రాశిలో సంచారం చేస్తున్నారు, మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు. మీకు ఏలినాటి శని ప్రభావం అంతా కూడా 2వ దశలో ఉంది. కావున ఇక్కడ వక్రగతిలో సంచారం చేసిన శనీశ్వరుడు అంతా కూడా రాశిలో సంచారం చేస్తే అత్యంత బలప్రదంగా ఉంటారు. మీకు అత్యంత అష్టైశ్వర్య యోగం సిద్ధించే విధంగా ఉంటుంది, రాజయోగ కారణంగా ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహం అంతా కూడా మీనరాశి జాతకులకి మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అత్యంత శుభప్రదంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. చంద్రగ్రహానికి, రాహుగ్రహానికి, శనీశ్వరుడికి, శుక్రుడికి, బృహస్పతికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించండి. అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగం సిద్ధిస్తుంది, లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటాయి. వ్యవసాయదారులు కూడా మంచి లాభాలు గణిస్తుంటారు. ఈ యొక్క వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శుక్రుడికి
దానాది కార్యక్రమాలు చేసుకోవడం, బొబ్బర్లు దానం చేయడం మంచి ఫలితాలు పొందుతారు. ఈ యొక్క శనీశ్వరుడికి, శుక్రుడికి, బృహస్పతికి ఈ యొక్క ప్రీతికరంగా, గోమాతకంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క బొబ్బర్లు, శనగలు అంతా కూడా నానబెట్టి, ఉలవలు కూడా నానబెట్టి గోమాతకు సమర్పిస్తూ ఉంటే కనుక జాతకరీత్యా సర్వ గ్రహదోష నివారణ తొలగిపోయి అత్యంత శుభ ఫలితాలు పొందే విధంగా, రాజయోగం సిద్ధించే విధంగా, ఆనందమైన జీవితం జీవించే విధంగా, వ్యాపారంలో కూడా లాభాలు గణించే విధంగా ఆస్కారం ఉంటుంది. ఈ కాళ్ళ నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, అనారోగ్య సూచనలంతా కూడా స్వల్పంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున శనీశ్వరుడు ప్రీతికరంగా నల్ల నువ్వులు దానం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం చేయించుకోవడం, నారికెళ్ళ జలంతో అభిషేకం చేయడం, ద్రాక్షరసంతో అభిషేకం చేసుకోవడం వల్ల అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సెప్టెంబర్ 7వ తారీఖు రోజున ఈ యొక్క ఆదివారం వేళలో అంతా కూడా భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా సంభవిస్తుంది. గ్రహణ కాలం అంతా కూడా చూసుకుంటే రాత్రి వేళలో 9:56 నుంచి గ్రహణ ప్రభావం అంతా కూడా ప్రారంభం అంతా ఏదో వస్తుంది. అంటే పట్టుకాలం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా మధ్యకాలం అంతా కూడా 11:25 ఉంటుంది. మరియు ఈ యొక్క మోక్షకాలం అని చెప్పేసి అంటారు. గ్రహణ విడుపు అంతా కూడా చూసుకుంటే రాత్రి వేళలో, అర్ధరాత్రి వేళలో అంతా కూడా 1:32 కూడా విడుపు అనేది జరుగుతుంది. మోక్షకాలం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. నిడివి కాలం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహణం నిడివి కాలం అంతా కూడా 3:20 దాకా ఉంటుంది. ఈ యొక్క గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అంతా కూడా భగవంతుడి యొక్క నామస్మరణం చేసుకోవడం, ఈ యొక్క గ్రహణ నియమాలు అందరూ కూడా పాటించాలి. భారతదేశంలో ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శతభిష పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది. కుంభరాశిలో అంతా కూడా రాహువును చంద్రగ్రహం అంతా కూడా కలయికతో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. కావున సమసప్త వీక్షణ అంతా కూడా సూర్య భగవానుడి యొక్క వీక్షణ ఈ యొక్క కుంభరాశి మీద ఉన్నది. ఈ యొక్క ప్రభావం అంతా కూడా ఉంది. కావున ప్రతినిత్యం కూడా మీరు భగవంతుడిని నామస్మరణ చేస్తూ ఉండండి. గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ నియమాలంతా కూడా పాటించండి. ఇప్పుడు చెప్పే రాశుల వాళ్ళకి, ఈ 4 రాశుల వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. శుభ ఫలితాలు ఇచ్చిన రాశులు అంటే ప్రధానంగా చూసుకుంటే శుభ చంద్రగ్రహణం వల్ల, సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల శుభ ఫలితాలు ఇచ్చే రాశులంతా కూడా మేషరాశి, ధనుస్సు రాశి, కర్కాటక రాశి మరియు ఈ యొక్క రాశులంతా కూడా చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా శుభ ఫలితాలు పొందే విధంగా ఉంటుంది. ఈ యొక్క మధ్యమైన ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి మధ్యమ ఫలితాలు, మిథున రాశి వాళ్ళకి మధ్యమ ఫలితాలు, మీనరాశి వాళ్ళకి మధ్యమ ఫలితాలు, తులారాశి వాళ్ళకి మధ్యమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. అధమ ఫలితాలంతా కూడా చూసుకుంటే మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకంతా కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు ఎవరికైతే కనుక మధ్యమ ఫలితాలు, అధమ ఫలితాలు అని చెప్పామో ప్రధానంగా వాళ్ళంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, ఈ యొక్క రాహుగ్రహానికి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం, సర్పబింబాన్ని, వెండి బింబాన్ని కానీ దానం చేసుకోవడం, రజిత పాత్రలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక ఈ యొక్క కంచు పాత్రనంతా కూడా దానం చేసుకోవడం, కంచు పాత్రలో అంతా కూడా ఆవనీని వేసి దాంట్లో చంద్రబింబాన్ని కానీ మరియు సర్పబింబాన్ని కానీ వేసి వస్త్ర సహితంగా, దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం, మమ జాతకరీత్యా గోచారీత్య సంభవిత సంపూర్ణ చంద్రగ్రహణ దోష నివారణార్థం, రాహుగ్రహస్థ చంద్రగ్రహణ దోష నివారణ సంకల్పంతో బ్రాహ్మణత్వంకంతా కూడా గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజులంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకం చేసుకోవడం, ఏ గ్రహాలకైతే బలహీనమైన స్థానాలు ఉన్నాయో జన్మజాతకం చూపించుకొని ఆ గ్రహాలకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, ఈ యొక్క సర్పసూక్త పారాయణం చేయించుకోవడం, అంటే నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. పరమేశ్వరుడు అభిషేకం చేసుకోవడం వల్ల గ్రహణ దోష నివారణ కలుగుతుంది. అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శుభప్రదమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శుభ ఫలితాలు పొందే వాళ్ళు ఈ 6 నెలల వరకు రాజయోగం సిద్ధిస్తుంది. ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఈ 4 రాశి వాళ్ళకి అయితే కనుక రాజయోగం సిద్ధించే విధంగా మారబోతుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల వాళ్ళకు అత్యంత రాజయోగం సిద్ధిస్తుంది, విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. ఆ రాశిలో ఏంటిదంటే మేషరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు మరియు ధనుసు రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళకంతా కూడా అత్యంత శుభప్రదంగా మారబోతుంది. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ప్రతినిత్యం కూడా గోమాత సేవన చేసుకుంటే కనుక గ్రహణ దోష నివారణ కలిగి ఈ యొక్క గ్రహణ దోషం నుంచి బయటపడి మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకరీత్యా ఈ యొక్క గ్రహాలంతా కూడా బలహీన స్థానం నుంచి అత్యంత శుభప్రదంగా మారబోతున్నాయి. ఈ యొక్క చంద్రగ్రహము, తర్వాత బృహస్పతి, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా
శనీశ్వరుడు అంతా కూడా వక్రగతిలో సంచారం మేరకు మీకంతా కూడా అత్యంత శుభప్రదంగా మారబోతుంది. కావున ఈ గ్రహణ ప్రభావం నుంచి బయటపడి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ 6 నెలల వరకు మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క సెప్టెంబర్ నెల నుంచి 6 నెలల వరకు రాజయోగం సిద్ధిస్తుంది. కావున ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి, యజ్ఞాది కృతులు ఆచరించండి. జన్మజాతకంలో సకల గ్రహదోష నివారణ అంతా కూడా చేయించుకుంటే కనుక, జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక రాజయోగం సిద్ధిస్తుంది. మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రాజయోగం సిద్ధిస్తుంది. మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, వ్యాపారంలో లాభాలు గణించాలని చెప్పి ఆలోచించేవాళ్ళు ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాది కృతులు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, మహాలక్ష్మి ఈ యొక్క మూలమంత్ర సహితంగా హోమాది కార్యక్రమాలు, విశేషమైన ద్రవ్యాలతోటి, తామర పూలతోటి, తేనెతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సకల రంగాల్లో వాళ్ళకి, వ్యాపార రంగంలో వాళ్ళకి కానీ, వ్యవసాయ రంగంలో వాళ్ళకి కానీ, ఐటీ బిజినెస్ రంగంలో వాళ్ళకి కానీ ఈ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి, గ్రహణ ప్రభావం అయిపోయిన తర్వాత మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాది కృతులు కానీ, వారాహిదేవి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. శ్రీమాత్రే నమః.